92 అవిశ్వాస తీర్మానం దాంట్లోనే చెప్పాడు. ఈవేళ వీళ్ళు తీసుకొని బాగా ముందు పెట్టారు. ఏమన్నా అంటే అది మా ఎజెండాలో ఉందంటారు. ఈ రామాలయం కట్టిన తర్వాత కట్టడం తప్పులేదు, అక్కడ ఎప్పటి నుంచో కడతా ఉంటున్నారు, కట్టారు. వాళ్ళు దౌర్జన్యంగా కడతా ఉన్నారు. అది ఎవరో ఎక్కడో చెప్పింది కాదు. కళ్యాణ్ సింగ్ వచ్చి రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో చెప్పాడు, మాకు కాన్స్టిట్యూషన్ ప్రధానం కాదు, మాకు రాముడి గుడి కట్టడమే ప్రధానం. గుర్తుందా? కళ్యాణ్ సింగ్ రాజమండ్రి వచ్చి చెప్పాడు. వాళ్ళు ఈవేళ కట్టారు. కానీ నిన్న ముర్ము గారు ప్రకటించారు ఆవిడ స్పీచ్లో, సెక్యులర్ అని రాసుకున్నటువంటి కంట్రీలో ఒక గుడి కట్టినా, మసీదు కట్టినా, చర్చి కట్టినా ఆ మతస్థులు కట్టుకుంటారు, దానికి గవర్నమెంట్ సాయం చేయొచ్చు. కానీ ముర్ము గారు డైరెక్ట్గా విజయాలు ఏమేమి ఉన్నాయి ప్రభుత్వ విజయాల్లో ఇది ప్రకటించారు, ఆలయం కట్టాం ఎప్పుడుదో అని. దీన్ని పూర్తిగా రిలీజియస్గా ఇప్పుడు ముస్లిం కంట్రీస్ అన్నీ సెక్యులర్ అయిపోతున్నాయి. నిన్న మొన్న పేపర్లో చూశాను, యుఏఈ అంటే దుబాయ్, ఆ ప్రాంతంలో గుడి కడుతున్నారు. ఏ విగ్రహానికి వ్యతిరేకంగా ఇస్లాం మతం అనే వాళ్ళు విగ్రహాలు పడగొట్టాలి, విగ్రహాల్లో లేడు, ఇదంతా మోసం, ఉన్నది దేవుడు ఒక్కడే అని ఇస్లాం ఏదైతే ప్రచారం చేసిందో ఆ ఇస్లామిక్ కంట్రీస్లో హిందువులు వచ్చి మేము గుడి కట్టుకుంటామంటే కట్టుకోమంటున్నారు. మీ గుడి మీది, మా మసీదు మాది, కట్టుకోండి అంటున్నారు. నా ఉద్దేశంలో ఒక సౌదీ అరేబియాలో తప్ప ప్రపంచంలో మన వాళ్ళు ఉన్న అన్ని చోట్ల కూడా గుళ్ళు కట్టుకోవడానికి అన్ని ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. ఇక్కడ మనం యాక్చువల్గా హిందూయిజం అంటేనే సెక్యులర్. మనకు ఆల్రెడీ 3 కోట్ల మంది ఉన్నారు, 3 కోట్ల దేవతలు. కలిస్తే ఇంకోళ్ళు 2-3 కలిస్తే మనకేం నష్టం లేదు, కలుస్తూ ఉంటారు. సాయిబాబా 100 ఏళ్ల క్రితం అసలు సాయిబాబా ఎవరికీ తెలీదు, 50 ఏళ్ల క్రితం ఆంధ్రాలో ఎవరికీ తెలీదు. ఈవేళ సాయిబాబా గుడి లేని ఊరు లేదు. ఇవన్నీ ఎప్పుడు వచ్చాడా? సాయిబాబా ఏ వేదంలో రాసింది, ఏ మంత్రంలో రాసిందంటే ప్రజల నమ్మకంలో రాసింది. ప్రజల నమ్మకంలో రాసిన తర్వాత ఆటోమేటిక్గా దేవుడిగా నమ్మిన తర్వాత నమ్ముతారంతే. ఇప్పుడు మనం వెళ్తుంటే హైవే మీద బోర్డులన్నీ చెట్టు కింద ఒక రాయి, ఆ రాయికి సింధూరం పూసుంటుంది. ఆ దేవత ఎవరో తెలియదు, మనకేం తెలియదు. అక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తాం, టైం లేకపోతే కారులోంచి వెళ్తూ దండం పెట్టుకుని వెళ్తాం. మన రిలీజియన్ ఈవేళ వీళ్ళు చెప్తున్నది మాత్రం మన రిలీజియన్ కాదు. ఇది హిందుత్వ అంటే వేరే రిలీజియన్ ఏమైనా ఉందేమో, కానీ మన రిలీజియన్ అయితే మీకు ఎంత ఇష్టం లేకపోయినా శంకరాచార్య అన్నది చెప్పాడు అంటే అదే ఒప్పుకోవాలి. పోప్ పాల్ ఎలాగైతేనో మనకి శంకరాచార్య అలాగా. శంకరపీఠం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే చెప్తారో, ఏ వచ్చినా ఇందులో ఇబ్బందులు మనకి శృంగేరి. ఇప్పుడు కంచి కూడా చంద్రశేఖర్ అయిన తర్వాత కంచి కూడా అంత పాపులర్ అయింది. మనకి ఏ ధర్మ సందేహం వచ్చినా వాళ్ళు ఏదైతే చెప్తారో అదే ఫైనల్. వాళ్ళు చెప్పడానికి వాడు ఎవడైతే వాడు ఎలక్షన్లో నెగ్గినవాడు కాదు, వాడు 10వ ఏటో 11వ ఏటో సెలెక్ట్ చేస్తారు, చిన్న పిల్లలుగా తీసుకొస్తారు, 11వ ఏటో సెలెక్ట్ చేస్తారు, వీడు షార్ప్గా ఉన్నాడని సెలెక్ట్ చేసి అప్పటి నుంచి ట్రైనింగ్ చేసుకుంటూ వచ్చి పెద్ద స్వామి చచ్చిపోయిన తర్వాత ఈయన్ని స్వామి చేస్తారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు ట్రైనింగు. ఆ ట్రైనింగ్లో ఇవే నేర్పుతారు, వేదాలు, ఉపనిషత్తులు, మనకున్న గ్రంథాలు. మొన్న శర్మ గారు చెప్పారు, ఎన్ని ఉంటాయండి మన మొత్తం శ్లోకాలంటే 1 కోటికి మించి ఉంటాయట. అంటే మొత్తం చదువుకోగలిగిన వాడు ఎవడో లేడు, ఏదో ఒక్కోడు ఒక్కో చోట. అందుకే ద్వివేది త్రివేది అంటే 1 వేదం చదువుకున్నాడు, 2 వేదాలు చదువుకున్నాడని. ఈ శంకరాచార్యులు అందరూ వ్యతిరేకించారు రామాలయ నిర్మాణం. ఇప్పుడు మీరు శంకుస్థాపన అయ్యింది, వచ్చేసి డైరెక్ట్గా విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంటే దానికి ఎలా చేయాలి అని ఒక జగద్గురు అయితే డైరెక్ట్గా చెప్పాడు ఆగమ శాస్త్రంలో ఏముంటుందో. ఎప్పుడైతే ధ్వజస్తంభం పెట్టి జెండా ఎగరేస్తామో అప్పుడు దేవుడు ఇల్లు తయారైంది. ఇల్లు తయారైన తర్వాత ప్రవేశం ఉంటుంది, ప్రవేశం అయిన తర్వాత ఆయనకి ప్రాణప్రతిష్ఠ చేయాలి. నువ్వు ఇంకా ఏం పూర్తవలేదు అప్పుడే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నావు ఏంటి తప్పు అంటే వెంటనే ఒక బీజేపీ మంత్రి అడిగాడు, అసలు ఈ శంకరాచార్యులకి ఈ మతానికి సంబంధం ఏంటండి, ఏంటి వీళ్ళ కంట్రిబ్యూషను? ఎక్కడో వాడు కూర్చుని అక్కడ ఉంటే సరిపోతుందా? వాళ్ళు మాట్లాడింది మేము ఎందుకు అంగీకరించాలి? ఈ రకంగా మాట్లాడారు. మరి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి గుళ్ళు కడుతున్నాను, అయ్యప్ప స్వామికి అనేక సార్లు వెళ్ళాను, తిరుపతి అనేక సార్లు వెళ్ళాను, షిరిడి అనేక సార్లు వెళ్ళాను. ఏ ఊరు వెళ్ళినా సరే అక్కడ ఎవరన్నా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళినా అక్కడ దగ్గరలో ఏదో పాపులర్ టెంపుల్ ఉందంటే అదే మనకి టూరిజము, అదే మనకి పిలిగ్రిమేజీ. అందరం అంతే. నాతో పాటు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముస్లిం ఫ్రెండ్స్ వచ్చారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ వచ్చారు. లోపలికి వచ్చి వాళ్ళు యాక్చువల్గా దేవుడు ఒక్కడే అని నమ్మేవాళ్ళు, అయినా మన మీద ప్రేమ కొద్దీ వస్తారు, వాళ్ళు నమస్కారం పెట్టుకుంటారు, ప్రసాదం తింటారు. కల్చర్ని పాడు చేసేటువంటి ఏమన్నా మాట్లాడితే
వీడిని పాకిస్తాన్ పంపించండి, ఆఫ్ఘనిస్తాన్ పంపించండి అంటారు. ఏంటంటే ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్లో వెళ్ళిపోవాలి అందరూ. అంటే ఇది యాంటీ ముస్లిం వాతావరణం తీసుకొస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ ముస్లిమ్స్ అందరూ కూడా ఎక్కడి నుంచో పారిపోయి వచ్చిన వాళ్ళు, లేకపోతే దండయాత్రలో వచ్చిన వాళ్ళు కాదు, మనవాళ్ళే. నువ్వు రేపు ఇస్లాం ఇప్పుడు అతను ఎవడున్నాడుగా, రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్, అతను మొన్న సినిమా ఫీల్డ్లో జాయిన్ అయిన తర్వాత అతను ఇస్లాం తీసుకున్నాడు. ఎవరో ఒకరికి వాళ్ళ సెంటిమెంట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రేపు వస్తుంది ఆల్రెడీ వాట్సాప్లో మీకు వచ్చి ఉంటాయి, సాయిబాబా గుళ్ళన్నీ బదలగొట్టేయాలండి. సాయిబాబా మందేవుడు కాదు, అతను ముస్లిము, అతను పెద్ద దొంగ. అతను ఆ దొంగని ఝాన్సీ లక్ష్మీబాయిని చంపించేయడానికి వీళ్ళ నాన్నని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. వీడు పారిపోయి ఈయన ఇక్కడికి వచ్చాడు. ఇలాంటి ఈ ప్రచారాలకు ఏముండదు. దుష్ప్రచారం కూడా అంటే కూడా దుష్ప్రచారాన్ని తక్కువ చేసినట్టు ఉంటుంది. ఇది బూతులు అనమాట. దీన్ని బ్లాస్ఫమీ అంటారు, దైవదూషణ చేసేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. దీన్ని అరికట్టాలంటే మిగతా వాళ్ళకి ఇవాళకి కూడా ఆయనకి 30% వచ్చింది మోడీ గారికి. ఇంకా దాదాపుగా 62% ఆయన చెప్పిన దాన్ని వ్యతిరేకించే వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ కలవాలి. కలిస్తే అట్లీస్ట్ అపోజిషన్ బలంగా ఉంటే దేశానికి మంచిది. లేకపోతే వన్ సైడ్ అయిపోతుంది. మిగతా వాళ్ళకి నిన్న మొన్న నితీష్ కుమార్ లాగా వీళ్ళకేం ఐడియాలజీలు లేవు, అధికారంలో ఉండటమే. బీజేపీకి ఐడియాలజీ ఉంది, అది మర్చిపోకూడదు మనం. బీజేపీ ఐడియాలజీని కౌంటర్ చేయాలంటే వీళ్ళందరూ ఐడియాలజీతో కలవాలి. ఇది తప్పు, ఇది అన్ని మతాలకి సంబంధించిందే హిందూ దేశం. హిందుస్థాన్ అనే పిలుస్తారు. మనం ఇండియా భారత్ అంటాం, కానీ మీరు పాకిస్తాన్ వెళ్ళినా, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినా, ఈ చుట్టుపక్కల కంట్రీస్లో ఏ వెళ్ళినా సరే వాళ్ళు ఏం పిలుస్తారు? దీన్ని హిందుస్థాన్ అనే పిలుస్తారు. ఈ స్థాన్ ఇంతకుముందు కూడా చెప్పాను, స్థాన్ అనే పేరు ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మన దేశాలే. స్థాన్ అంటే అది సంస్కృత పదం, ఇంకే లాంగ్వేజ్లో లేదు. హిందుస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, పాకిస్తాన్, ఈ స్థానాలన్నీ ఒకప్పుడు మనమే అనమాట. అంటే మనం అంటే మన అధికారంలో ఉన్నామని కాదు, హిందువులే ఉండేవారు. ఇవాళ అవన్నీ ఇస్లాంలోకి మారారు. ఇప్పుడు ఆడ కాశ్మీర్ వెళ్ళి చూస్తే మొత్తం అందరూ బ్రాహ్మలే, కాశ్మీరీ ముస్లిమ్స్ అందరూ బ్రాహ్మలే. మీకు ఇంకా విచిత్రమైన విషయం, మొన్న మేము కంబోడియా వెళ్ళాం, అక్కడ గుడి చూద్దామని. కంబోడియా యాంకోవాట్ టెంపుల్. ఆ టెంపుల్ ఏంటి? హిందూ టెంపుల్, తర్వాత బౌద్ధం మారింది. ఇప్పుడు అక్కడ పూజలు చేస్తున్నారు. మొన్న 4-5 ఏళ్ల క్రితం మా ఫ్రెండ్ వెళ్తే పూజలు లేవు, పూజలు ప్రోహిబిటెడ్ అని రాసి ఉంటుంది. ఇక్కడ వాళ్ళే పూజలు చేస్తున్నారు. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం, థాయిలాండ్ బ్యాంకాక్ అని ఒకటి ఉంది. అదేంటంటే సెక్స్ క్యాపిటల్. బ్యాంకాక్ వెళ్ళే వాళ్ళ మసాజులు చేస్తారని, ఆ మసాజుల్లో స్పెషల్ మసాజులు ఉంటాయి. వాటికి ఏంటంటే సెక్స్ ఫ్రీ అక్కడ, దాని మీద బ్యాన్ లేదు. ఆ కంట్రీ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది సెక్సే. మేము వెళ్ళింది ఏంటి, పిలిగ్రిమేజ్లో వెళ్ళాం. ఎయిర్పోర్ట్లో ఇలా చూడగానే ఆశ్చర్యపోయింది, ఇది ఏంటి ఇండియాలో ఇండియన్ ఎయిర్పోర్ట్లో కూడా ఎలాంటిది ఎక్కడ చూడలేదే అని. పెద్ద విగ్రహం, ఈ గది అంత విగ్రహం ఉంది. ఈ గది కాదు, ఈ మొత్తం కాంప్లెక్స్ అంత విగ్రహం, పెద్ద విగ్రహం. మీకు కావాలంటే వాట్సాప్లో పంపిస్తాను. క్షీరసాగర మదనం. ఒకవైపు ఏమో రాక్షసుల పట్టులు లాగుతున్నారు, ఒకవైపు ఏమో దేవతల పట్టులు లాగుతున్నారు. దేవతలకు ఏవో కిరీటాలు పెట్టారు, రాక్షసులకి ఏవో కూరలు ఏవో పెట్టారు. మధ్యలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారం గోల్డ్ కలర్లో క్షీరసాగర మదనం పెద్దది ఉంది. ఏంటి అక్కడ ఆ దేశంలో 1% కూడా హిందువులు లేరు, అంతా బుద్ధిస్ట్ కంట్రీ. అది 2% అంతా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉన్నారు. 98% బుద్ధిస్టులు. బుద్ధిస్ట్ అంటే డెడ్ అగెనిస్ట్ హిందూయిజం. అసలు బుద్ధుడు ప్రతిపాదించిందే ఇదంతా తప్పని. అటువంటి బుద్ధిస్ట్ కంట్రీలో ఎవరు పెట్టమన్నారు? వాళ్ళకు కూడా మన కథలే చదువుకుంటారు వాళ్ళు. మన రామాయణం, ఇండోనేషియా టోటల్లీ ముస్లిం కంట్రీ, కానీ వాళ్ళు చదివేది మన రామాయణమే. వాళ్ళకు కూడా ఎపిక్ అదే. గ్రంథాలు చదువుకోవాలనుకుంటే వాళ్ళు పూర్వం రామాయణమే చదువుతారు వాళ్ళు. రామాయణం, రాముడు, ఇవన్నీ అక్కడ. గణపతి ఏమో వాళ్ళ ప్రామిస్ నోట్ల మీద ఉంటుంది, కరెన్సీ నోట్ మీద. మన గాంధీ గారు బొమ్మ అన్నట్టు ఇండోనేషియా కరెన్సీ మీద మన వినాయకుడి బొమ్మ. వాళ్ళు ముస్లిమ్స్. ఇది ఒక ఏన్షియంట్ కల్చరు. దీంట్లోకి లోతుగా వెళ్ళి ఏంటిరా అని ఆలోచించాలంటే ఎవరికి దొరకదు. దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయటం మనం? ఒక ఎలక్షన్ నెగ్గడం కోసం, అధికారంలోకి రావడం కోసం దాన్ని ఎందుకు? ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మోడీ గారు ఆయన పరిపాలన మీద ఎలక్షన్కి వెళ్ళొచ్చు. పరిపాలన మీద ఎలక్షన్కి వెళ్తే ఏమవుతుందో ఆయనకి తెలుసు కాబట్టి ఈ రాముల వారి విగ్రహాన్ని తీసుకొచ్చి ముందు పెట్టారు. విగ్రహం పెట్టి ఇదిగో రాములు గుడి కట్టాం కాబట్టి ఇన్నాళ్ళకి మనకి విముక్తి లభించింది. అదే విముక్తో నాకు అర్థం కాల. ఎందుకంటే మనంతా భద్రాద్రి రాముడు. భద్రాద్రి రాముడికి ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి తీసుకెళ్ళి ముత్యాలు ఇస్తాడు. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? తానీషా టైంలో స్టార్ట్ అయింది. నిజాం నవాబు
తీసుకెళ్ళేవాడు. నిజాంనవాబ్ పట్టుకెళ్ళి ప్రతి శ్రీరామనవమి నాడు పట్టుకెళ్ళేవాడు తను. అది అలా ఆచారం కింద వచ్చి హైదరాబాద్లో ఎవరు గద్దెనెక్కితే వాళ్ళు శ్రీరామనవమి రాగానే పట్టుకుని వెళ్ళాలంతే. రాజశేఖర రెడ్డి పట్టుకెళ్ళేవాడు, కేసీఆర్ పట్టుకెళ్ళేవాడు, అంతకుముందు ముఖ్యమంత్రులు పట్టుకెళ్ళారు. ఒక ఆచారం, మన ఆచారం అది. భద్రాద్రి రాముడు ఆచారం. నేను మన సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అందరూ ప్రసాదాలు అవి పెడుతున్నారు. అంటే అయోధ్యలో గుడి కట్టారండి అదని. నేను చెప్పి మా ప్రసాదం ఇంకా రుచిగా ఉంటుంది అన్నాను. ఏంటి అదేంటిది అన్నాడు. ఎందుకంటే మాది భద్రాద్రి రాముడు, మీది అయోధ్య రాముడు, మీరు తగులు పడతారు, మేము తగులు పడం, మాకు అందరూ ఒకటే, అందుకని మాదంటే ఏ ఊరు వాడు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇవన్నీ చెప్తున్నాడు ఇక్కడ. అవును, మనం వెళ్ళాక మనం చెప్పాలి కదా, ప్రెస్ మీట్లోనే చెప్తే ఎలాగా ఎక్కడ పడితే అక్కడే చెప్తుంటాం. ఈ డిస్టర్బెన్స్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాన్ని